మనం ఇప్పుడు ఈస్టర్న్ ఘాట్స్ లోనే చాలా ఎత్తైన పర్వతం దగ్గర ఉన్నాం. ఎందుకు ఈ పర్వతాన్ని ఇక్కడ వాళ్ళు చాలా ప్రత్యేకంగా చూస్తారు. పర్వతం అసలు పేరు ఏంటి, అసలు కథ ఏంటి, ఏంటి ఈ పర్వతం మీదకి ఎందుకు వీళ్ళు రిస్ట్రిక్షన్స్ పెట్టారు? పూర్తిగా మీరు తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. జస్ట్ సన్ ఇంకా జస్ట్ సెట్ అయింది, టైంకి వచ్చాం. లొకేషన్ అదిగో పీక్. ఇదిగో ఫైనల్లీ వీఆర్ హియర్ ఈస్టర్న్ ఘాట్స్ లో టాపెస్ట్ పాయింట్ లో మనం ఉన్నాం. అండ్ ఇక్కడ నుండి చూడండి ఎలా ఉంది లొకేషన్. మొత్తం అన్ని హిల్స్ అన్ని కింద ఉన్నాయి. ఐఎమ్ వెరీ ప్రౌడ్ మూమెంట్ అనమాట ఎంత హైట్ లో ఉండడం. ఇప్పుడు ఆంధ్రలో ఉన్న పీపుల్ కానీ ఆంధ్ర ఏంటి, ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ, ఒరిస్సా అందరితో పోల్చుకుంటే మేము ఇక్కడ టాప్ పొజిషన్లో ఉన్నాయి. శ్రీరావుల నుంచి 5500 feet టాప్లో ఉన్నాం. కన్ఫామ్గా అందరూ రావాల్సిన ప్లేస్ ఇది, చూడాల్సిన ప్లేస్ అది. అండ్ ఫస్ట్ ఏంటంటే ఈ పర్వతం పేరు సీతమ్మ పర్వతం. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ముఖ్య దేవత పేరు సీతమ్మ దేవత కాబట్టి ఇక్కడ వీళ్ళు పెట్టుకునే పేరు కూడా ఉండే పర్వతం పేరు సీతమ్మ పర్వతం. కానీ మనకి చాలామంది చాలా రకాల పేర్లు అయితే చెప్తున్నారు. ఇక్కడ జందగాడి పీక్ అని, అరమకొండ అని, అలా చాలా రకాల పేర్లు అయితే వస్తున్నాయి. సో ఇక్కడ ఒరిజినల్ పేరు అయితే సీతమ్మ పర్వతం. సో వీళ్ళు పేరు మార్చడం వల్ల వీళ్ళు చాలా ఇబ్బంది అయితే అంటే కొంచెం బాధపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ సాంప్రదాయమైన పేరుని అక్కడ ఎప్పటి నుంచో చేస్తున్న కార్యక్రమాలన్నింటినీ వీళ్ళు తప్పుగా చెప్తున్నారు కాబట్టి వీళ్ళకి చాలా ఇబ్బంది అనిపిస్తుంది అనమాట. సో వీళ్ళు సీతమ్మ పర్వతం అనేది మనం వీళ్ళని ఈ కొండని పిలాలి. అండ్ ఫైనల్గా భయ్యా చేసిన హెల్ప్ వల్ల మనం సమ్మిట్ యొక్క దగ్గరలో అంటే ఈ పీక్ పాయింట్ యొక్క దగ్గరలో ఒక 200 meters అయితే ఉంటుంది కిందకి. ఆ దగ్గరలోనైతే నాకు ఒక చిన్న ప్లేస్, చుట్టూ మొక్కలుండి నాకు గాలి అది ఎక్కువ రాకుండా ఒక చిన్న ప్లేస్ చూసుకొని ఇక్కడ క్యాంప్ సైట్ వేసుకున్నాను. అండ్ మన భయ్యా ఏదో క్యాంప్ ఫైర్ చేసుకోవడానికి నాకు ఈ కర్రలు కానీ చాలా హెల్ప్ చేశారు. నిజంగా భయ్యా లేకపోతే నేను తెలిసి రాలేమేమో పైకి, నేను రాలేను, ప్లేస్ సెట్ చేసుకోలేను, అలాగే వేసుకోలేను కూడా. సో మీలో ఎవరు వచ్చినా ఖచ్చితంగా ఇక్కడ లోకల్ వాళ్ళ హెల్ప్ అయితే తీసుకోండి. సోలోగా వచ్చినప్పుడు కన్ఫామ్గా ఒక్కలే వచ్చేద్దాం, మనం చాలా వెళ్ళిన ప్లేసెస్ లాగా అనుకుంటాం. కానీ ఇక్కడ ఏంటంటే డిఫరెంట్. నేను సోలోగా వచ్చేద్దాం అనుకున్నాను. నేను అట్లా అంటే ఎందుకు వద్దంటారు, మనం వెళ్ళిపోదాంలే అనుకుంటాం. కానీ నాకు సిచ్యువేషన్ అర్థమైంది అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా డిఫరెంట్ వేస్ ఉన్నాయి. మనం ఎక్కడ పడితే ఎలా పడితే అలా వెళ్ళలేము. ఇక్కడ వాళ్ళకి ఆల్రెడీ రెగ్యులర్గా వీళ్ళు వస్తుంటారు కాబట్టి వీళ్ళకి ఐడియా ఉంటుంది ఎక్కడ ఉండాలో ఏంటి అనేది. సో వీళ్ళ హెల్ప్ అయితే మనం ఖచ్చితంగా తీసుకోవాలి. సో అది మన భయ్యా నిజంగా చాలా థ్యాంక్స్ నువ్వు హెల్ప్ చేసినందుకు. మంచి ప్లేస్లోని మంచి క్యాంప్ ఫైర్ అది సెట్ చేసావు, చాలా థ్యాంక్ యూ. అండ్ ఫైనల్గా భయ్యా వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ చాలా నేను ఇప్పటివరకు నేను చేసిన ట్రావెలింగ్లో చాలా ట్రావెలింగ్ అంటే నేను ఎక్కడెక్కడ తిరిగానో చాలామంది పరిచయం అయ్యారు. అలాగే ఈ భయ్యా ఇక్కడ పరిచయం అయ్యారు ఈ ఊర్లో ఈ ఓబుల్ బెడ్డాలో చందు అనే ఒక భయ్యా అండ్ తిను రాహుల్ ఇద్దరు నాకు చాలా బాగా హెల్ప్ చేశారు. ఆ చందు అతను అయితే తన ఇంట్లో ఫుడ్ తీసుకొచ్చి నిన్న నైట్ నుంచి ఉన్నా, నిన్న నైట్ వాళ్ళ మధ్యాహ్నం తనే ఫుడ్ తీసుకొచ్చి పెట్టాడు. అంటే నైట్ అండ్ ఇప్పుడు క్యాంప్ ఫైర్ అది సెట్ చేసి
ఇప్పుడు అబౌట్ టు లీవ్ అనమాట. నన్ను వదిలేసి ఇక్కడ నుంచి లీవ్ అవుతున్నాడు. సో చాలా థ్యాంక్స్ అన్న, నువ్వు నిజంగా నువ్వు లేకపోతే నేను చూడలేను. ఇక్కడ మనం చూస్తే బ్యాక్ సైడ్ మనకి నేను సన్ రైజ్ చూడడానికి వస్తే మూన్ రైజ్ అవుతుంది, సన్సెట్ చూసాను, మూన్ రైజ్ అవుతుంది ఇక్కడ. తర్వాత మార్నింగ్ మళ్ళీ సన్ రైజ్ చూడబోతున్నాను. ఇక్కడ 3 థింగ్స్ చూస్తున్నాను నేను. నిజంగా ఎక్సైటెడ్, చాలా బాగుంటుంది. ఇక్కడ మూన్ వస్తే స్టార్ గేజింగ్ అవ్వదు, అదొక నెగిటివ్. అదొకటి చూసుకొని రావాలి ఎవరైనా వస్తే. పౌర్ణమి రోజు ఎవరు రావడానికి ట్రై చేయద్దు, మ్యాక్సిమం అమావాస్య రోజే రావడానికి ట్రై చేయండి. స్టార్ గేజింగ్ అయితే బాగుంటుంది. అండ్ ఇక్కడికి వచ్చేవాళ్ళు మాత్రం ఇది భయ్య చెప్పినట్టు ఇక్కడ ఊరు వాళ్ళని తీసుకొని రండి. అండ్ నాన్ ప్లాస్టిక్ జోన్, ఇక్కడ నాన్ ఆల్కహాల్ ప్రొహిబిట్ అయ్యింది, ప్లాస్టిక్ కూడా ప్రొహిబిట్ అయ్యింది. ఏదైనా తీసుకొచ్చినా మీరు మళ్ళీ దాన్ని రిటర్న్ క్యారీ చేసి అక్కడైతే బయట ఎక్కడైనా పడేయాలి, ఇక్కడైతే ఏది ఉంచకూడదు, అయితే కాల్ చేయడం లేదా పట్టుకెళ్ళిపోవాలి. సో అది మీరు పెట్టుకోవాల్సిన మొదటి రూల్. ఆ రూల్స్ ఫాలో అయితే వీళ్ళు మాత్రం చాలా సపోర్టివ్గా ఉంటారు, లేదంటే మీకు పైకి అడుగు కూడా పెట్టనివారు అనమాట. ఇదనమాట ఇక్కడ పద్ధతి. సో అది ఇంతతో బాయ్. భయ్యకి లేట్ అవుతుంది, చాలా దూరం వెళ్ళాలి, ఒక్కడే వెళ్ళాలి. నిజంగా చాలా ఒక్కడే వెళ్ళాలన్నా చాలా టాస్క్, ఎందుకంటే దారిలు మర్చిపోతాం, తెలిసిన వాళ్ళకి చాలా కష్టం. ఇంకా ఓకే అన్న, జాగ్రత్త. మన భయ్య అయితే వెళ్ళిపోయారు, వెనకాతలు మూన్ వస్తుంది. చుట్టుపక్కల చూసుకుంటే ఇదిగో భయ్య వెళ్తున్నాడు. ఇంకా కంప్లీట్ చీకటి. ఒకసారి ఇగో 360 తిరుగుతున్నాను, మీకు వెనకాతలు ఏం తెలియదేమో తిరుగుతున్నట్టు అలాగుంది. సో మిగతాది రేపు మార్నింగ్ చూద్దాం, లేకపోతే మధ్యలో ఏదైనా ఇన్ఫర్మేషన్తో మధ్యలో మళ్ళీ వస్తాను. ఇక్కడ ఛార్జింగ్ కూడా చాలా ఇంపార్టెంట్, ఫుడ్ వాటర్తో ఛార్జింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడతో వీడియో ఆపుతున్నాను. సో బాయ్. సో తిని కిందన ఓల్బెడ్ అనే విలేజ్ నుంచి మన గురించి ఫుడ్ పట్టుకొని వచ్చాడు పాపం. అంటే ఒక్కడనే ఉన్నానని చెప్పేసి నాకు ఫుడ్ తీసుకొని వచ్చారు. అండ్ ఇక్కడ మనకి ఎలా ఎవరు వచ్చినా నైట్ టైం వీళ్ళకి గైడెన్స్ గురించి వీళ్ళు ఇక్కడ తిరుగుతుంటారంట. సో ఒకసారి వీళ్ళు అడిగి తెలుసుకుందాం అసలు వీళ్ళు ఏం చేస్తారు. ఒకసారి చెప్తాముడు, మీరు ఎలా చూసుకుంటారు అంటే ఏం చేస్తారు ఇక్కడ నైట్ టైం ఇబ్బంది పడకుండా బయట వచ్చిన వాళ్ళకి? నైట్ టైం అంటే వచ్చేవాళ్ళు భద్రంగా ఇంట్లో చేరుకోవాలి, నైట్ పూట ఏ ఇబ్బంది పడకూడదు అనేసి మేము అలా గైడెన్స్గా తిరుగుతుంటాం. వచ్చే వాళ్ళని గైడెన్స్గా తిరుగుతుంటాం. ఎవరు ఈ ఇబ్బంది పడకూడదు, వచ్చేవాళ్ళు భద్రంగా ఇంట్లో చేరుకోవాలి. మొత్తం నైట్ మొత్తం అంతా తెలియజేసి ఇక పైకి కిందకి తిరుగుతుంటారా? ఫుడ్ అయితే వీళ్ళు పంపించింది బాగుంది, చాలా బాగుంది. అండ్ స్పైస్ అయితే కొంచెం ఎక్కువైంది, ఎలా ఉంటేనే బాగుంటుంది. ఇది ఎక్కడ వాళ్ళు చేసుకునే స్టైల్ అనమాట, ఈ టైప్లో వాళ్ళు ఫుడ్ కుక్ చేసుకుంటారు. సో చాలా బాగుంది. అండ్ కానీ ఒక విషయం ఏంటంటే వీళ్ళు చూపించే హాస్పిటాలిటీ నిజంగా హైలైట్. అసలు నేను నిన్న ఈవినింగే వచ్చాను, కానీ నిన్న నేను ఇక్కడికి సబ్మిట్ చేయలేదు అనమాట, అంటే ట్రెక్ చేయలేదు. నిన్న నేను ఆ విలేజ్లోనే ఉండిపోయాను. నిన్న నైట్ కూడా నాకు ఫుడ్ పెట్టారు, ఇవాళ పొద్దున్న మార్నింగ్ టీ ఇచ్చారు, తర్వాత మళ్ళీ లంచ్ పెట్టారు, మళ్ళీ నైట్ ఇప్పుడు డిన్నర్ పంపించారు. పైకి ఒక్కడే ఉన్నానని చెప్పేసి ఇందాక వచ్చిన అబ్బాయి పంపించాడు. సో చాలా హాస్పిటాలిటీ అయితే చాలా బాగుంది. అంటే నాకనే కాదు, ఇక్కడ వచ్చిన ప్రతి కస్టమర్ని వీళ్ళు ఎలా చూసుకుంటున్నారు అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు కింద అంతా మీకు లైటింగ్స్ అక్కడక్కడ కనిపిస్తున్నాయి కదా. సో అది చూసుకుంటే అదొక పాడేరు. అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ ఇప్పుడు ఏం కనిపించట్లేదు అంతా. మార్నింగ్ అయినప్పటికి వ్యూ చాలా బాగుంటుంది. ఇక్కడ మూన్ ఇవాళ మన బ్యాడ్ లక్ ఏంటంటే ఇవాళ పౌర్ణమి వల్ల మనకి స్టార్ గేజింగ్ అయితే సరిగ్గా అవ్వట్లేదు అనమాట. మూన్ లేకపోతే మనకి స్టార్ గేజింగ్ చాలా బాగుంటుంది. సో స్టార్ గేజింగ్ అనేది మనకు అవ్వట్లా, కానీ ఇక్కడ చాలా బాగుంది, పీస్ఫుల్గా హైలైట్ ఉంది. చాలా రకాల వీడియోస్ చేశారు అంటే ఈ పీక్ మీద, కానీ నేను పీక్ని కవర్ చేయకుండా నేను బ్యాక్గ్రౌండ్ స్టోరీ కవర్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే పీక్ ఆల్రెడీ చాలా వీడియోస్లో చూసుకుంటే చాలా బాగా చూపించారు, డ్రోన్ షాట్స్ అని ఇవన్నీ అన్నీ చూపించారు. సో అంతకంటే బాగా నేను చూపించలేను. సో నేను ఎవరికి తెలియని స్టోరీ నేను చెప్దా, ఎందుకు అంటే ఈ పీక్ ఎందుకు ఇంత స్పెషల్ ఉంది, వీళ్ళు ఎలా చూసుకుంటారు అనేది ఖచ్చితంగా అందరికీ చెప్పాలని చెప్పేసి నేను ఈ డాక్యుమెంటరీ అయితే నేను చేస్తున్నాను. సో మార్నింగ్ లేచిన తర్వాత సన్ రైజ్ చూసుకొని
అక్కడ వ్యూ అన్ని చాలా బాగుంటుంది. తర్వాత ఇంకా మనం కిందకి వెళ్ళి ఇంకా రిటర్న్ అయిపోవడమే. సో మార్నింగ్ వరకు వేచి ఉండండి, స్కిప్ చేయొద్దు. సన్ రైజ్ చాలా బాగుంటుంది ఇక్కడ. ముందు నేను లేగాలి కదా, మ్యాక్సిమం ఇక్కడ వేరే దారిలోనే పడుకున్నా ఎవరైనా మార్నింగ్ వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో ఆ సౌండ్కి నేను లెగిసిపోతాను. దగ్గరే, నేను 200 మీటర్స్ దగ్గరలో వేసుకున్నాను. సో మార్నింగ్ వెళ్ళడానికి పెద్ద టైం పట్టదు. సో అలాగే మార్నింగ్ మిస్ అవ్వకూడదని కోరుకుంటున్నాను నేను. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. అండ్ ఇక్కడ ట్రావెలర్స్ గురించి, అంటే మధ్యలో అలసిపోతారు కదా, దాని గురించి వీళ్ళు రెస్ట్ తీసుకోవడానికి ఇలా ఇక్కడ బెంచ్ లాగా అయితే ఈ స్టోన్స్ వాడుకొని ఏర్పాటు చేశారు. చాలా బాగుంది, కంఫర్ట్ గా. నిజంగా ఇక్కడ ప్రతి మూమెంట్ కస్టమర్స్ వచ్చిన ట్రావెలర్స్ కి ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా ఇక్కడ లోకల్ వాళ్ళు అయితే దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. పైన చూసుకున్నట్టయితే మీకు ఆ ఫ్లాగ్ దగ్గర కూడా కొన్ని బెంచెస్ ఏర్పాటు చేశారు, ఇక్కడ బెంచెస్ ఏర్పాటు చేశారు. అండ్ ప్రతిదీ వీళ్ళే దగ్గరుండి తీసుకెళ్లి దగ్గరుండి కిందకి తీసుకొస్తున్నారు. చాలా జాగ్రత్తగా చూస్తున్నారు, ఎలాంటి ఇబ్బంది అయితే పెట్టట్లేదు అనమాట. సో వీళ్ళ హాస్పిటాలిటీ మాత్రం మనం నిజంగా సెల్యూట్ కొట్టచ్చు. అండ్ ఇంకోటి, అప్పుడప్పుడు నైట్ టైం ఆ చీకట్లో అంటే ఏదో ఒక వెలుగు కనిపిస్తుంది అంట, అంటే అలా వచ్చి అలా ఉండిపోద్ది అంట వెలుగు. అండ్ ఇంకంటే అప్పుడప్పుడు సౌండ్స్ కూడా వస్తుంటాయి అంట, అంటే ఆ అమ్మవారు సైన్స్ అంటారంట వీళ్ళు, ఆ సైన్స్ అని నమ్ముతున్నారు వీళ్ళు. సో ఆ సింబల్స్ అయితే వస్తున్నాయి. ఆల్రెడీ ఇంతకుముందు కూడా నిన్న నైటే వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఒక సౌండ్ అయితే వినిపించిందంట. సో అలాగా అక్కడ అమ్మవారు ఉన్నారని చెప్పేసి వీళ్ళు గట్టిగా నమ్ముతారు. సో వీళ్ళు ఆ ప్రదేశాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. పైన కూడా చాలా నీట్గా ఉందన్నమాట, చాలా నీట్గా ఉంచారు. అందుకే దీన్ని ఎవరికి పడితే వాళ్ళకి ఎలా చేయకుండా ఒకళ్ళు వచ్చినా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి పైకి పంపిస్తున్నారు. అండ్ వీళ్ళు ఎంత జాగ్రత్త, అన్ని రిస్ట్రిక్షన్ పెట్టినా జరగాల్సిన తప్పు జరిగిపోతూనే ఉంది. ఎవరో వేస్ట్ ఫెలోస్ సగం పనులు అనమాట. ఇలాంటి ఒకళ్ళు ఇద్దరు ఎదవల వల్ల కంప్లీట్ అందరికీ బ్యాడ్ నేమ్ అయితే వస్తుంది అనమాట. సో మనం దీన్ని నేను ఇక్కడ క్యారీ చేయడం లేకపోతే దీన్ని కాల్ చేయడం చేస్తాను. నేను ఇక్కడైతే ఉంచను. సో ఇదనమాట, ఇలాంటివి మాత్రం ఎవరు రిపీట్ చేయొద్దు. సో మీకు కూడా ఎక్కడైనా వెళ్ళేటప్పుడు ప్లాస్టిక్ ఏదైనా కనిపిస్తే మీ క్యాంప్ ఫైర్ దగ్గర మ్యాక్సిమం ఇలాగా కాల్ చేయడం చూడండి, లేదంటే మీరు క్యారీ చేసుకోండి. ఇక్కడ మాత్రం ఎక్కడ ఉంచొద్దు. సో ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అండ్ మీరు క్యాంప్ సైట్ ప్లేస్ వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి క్యాంప్ ఫైర్ ఏదైనా రన్నింగ్లో ఉంటే మీరు దాన్ని కంప్లీట్గా ఆపేసి అయితే వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ గాలికి నిప్పురవ్వలు కానీ మొత్తం అంతా చాలా డ్రై ఉంటుంది కాబట్టి ఏదైనా అయినా వెంటనే చాలా అంటుకునే ప్రాబ్లం అయితే ఉంటుంది. సో మనం మ్యాక్సిమం ఇలాంటి క్యాంప్ ఫైర్ ఎప్పుడు అడవిలో ఉన్నప్పుడు మ్యాక్సిమం ఆపేసి వెళ్ళాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి, అడవి తగలబడిపోద్ది. ఇక్కడ కొంచెం డ్రైతో పాటు నార్మల్గా ఉన్నాయి కాబట్టి పర్లేదు. మ్యాక్సిమం కొన్ని దాంట్లో డ్రై ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం చూసుకోవాలి. సో ఇవన్నీ కూడా మనం ఎప్పుడు మైండ్లో పెట్టుకోవాలన్నమాట బయటికి వెళ్ళినప్పుడు. సో ఫైనల్గా మనం వెళ్తున్నాం. నిన్న నా గురించి వచ్చిన భయ్యాస్ ఇక్కడ నైట్ ఇక్కడ ఉన్నారనమాట, ఈ ప్లేస్లో ఉన్నారు. సో వాళ్ళు నన్ను తీసుకెళ్తారు, ఇప్పుడు కిందకి దారి చూపిస్తారు. సో ఇంకా చూడండి, ఇట్స్ టైమ్ టు లీవ్ దిస్ బ్యూటిఫుల్ ప్లేస్. అదిగో జెండా కొండ, ఇదే సీతమ్మ పర్వతం అంటారు. పేరు గుర్తుపెట్టుకోండి, ఇది జందగాడ పీక్ కాదు, హర్మకొండ కాదు, సీతమ్మ పర్వతం. అదే గుర్తుపెట్టుకొని అదే పిలవాలి దీన్ని మనం. ఇంతకుముందు పూర్వకాలంలో ఈ కొండ మీద
అంటే డైరెక్షన్స్ తెలియడానికి ఎక్కేవారంట. అంటే లైక్ ఇప్పుడు కొండ మీదకి అరకేట్ వెళ్ళాలి, లేదు పాడేరేట్ వెళ్ళాలి, అలా డైరెక్షన్స్ చూసుకోవడానికి కొండ ఎక్కేవారంట. అంటే ప్రతిదీ కనిపిస్తుంది కాబట్టి కొండ మీద నుంచి డైరెక్షన్ చూసుకోవడానికి కొండ ఎక్కేవారు. అండ్ ఇది ఇక్కడ గృహ మనం చూసుకుంటే ఇక్కడ గృహలా ఉంటుంది, చాలా వీడియోల్లో కూడా ఉన్నాయి. లోపలికి వెళ్ళడానికి కూడా దారి ఉంటుంది అక్కడ. అండ్ ఇగో ఇక్కడ చూస్తే మనకి చిన్న కన్ను అయితే ఉంది, లోపలికి దారి ఉంది. అంటే ఇటు నుంచి వెళ్ళి మనం అటు నుంచి వచ్చేయచ్చు. సో నేను ఇప్పుడు ఎలా వెళ్ళి అలా బయటకు వస్తాను. లైట్ ఉండాలంట. ఒక నిమిషం టైం పాస్. సో ఇగో లెట్స్ గో ఈ బొక్కలోకి, ఈ గృహలోకి లెట్స్ గో. ఎలా ఉందో, పిట్టలు గట్ట ఉన్నాయి, జంతువులు ఉండకపోతేనే బెస్ట్. కన్ఫర్మ్గా ఉండవు కదన్నా, లేకపోతే ఫుల్ మీల్స్ అయిపోతాయి ఎవరికైనా. ఫుల్ మీల్స్ కాదు, టిఫిన్ అయిపోతాయి. బాబా భలే ఉంది లోపల, ఒకసారి చూడండి ఎలాగో హైలైట్ ఉంది. నాకు తెలిసి ఇగో అలా కిందకి వెళ్ళాలి, కాకపోతే చాలా స్లోప్ ఉంది, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎలాగుంది, హైలైట్ ఉంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి ఎలా ఉందో పైకి. సో ఇది గృహ హైలైట్, చాలా బాగుంది గృహ. అండ్ చాలా రిస్కీగా కూడా ఉంది, కొంచెం చాలా రిస్కీగా ఉంది. ఇలా పట్టుకొని వెళ్ళాలి, లేదంటే నేను అలా కింద వెళ్ళిపోతాను డైరెక్ట్. అమ్మ ఎప్పుడు రాడు, అక్కడికి వెళ్ళిపోతుంటాను నేను ఒక్కడనే ఉన్నప్పుడు. మళ్ళీ చేతిలో ఈ కెమెరా. మీరు మాత్రం ఎలాంటి రిస్క్ అస్సలు చేయొద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా తేడా కొట్టిందో ఏదో తిరిగిపోద్ది, బాబోయ్ జారిపోతుంది. నాకు దారి తెలియలేదు, ఎలాగైనా ఇలాగేనా కాబట్టి చాలా జారుగా ఉంది. నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో ఈ గృహలో పూలు ఉంటుందని, ఇంకా ఇక్కడ లోకల్ వాళ్ళకి కొత్తగా పెళ్ళి అయితే ఇక్కడికి ఫస్ట్ నైట్కి ఇక్కడ తీసుకొచ్చి వదిలేస్తారని, అండ్ కొన్ని ఏమో చెప్పారనమాట స్టోరీస్. అవి నేను ఇక్కడ అడిగితే అవి అంటే రియల్ కాదంటున్నారు. ఇలాంటి ఆచారాలు అంటే పూజ చేస్తారు కానీ ఫస్ట్ నైట్కి ఇక్కడికి తీసుకొచ్చి పెట్టే ఆచారం అలా లేదు. అండ్ ఇంకోటి చెప్పులు వేసుకొని వెళ్తే, షూలు వేసుకొని వెళ్తే లోపలికి ఎవరో తోస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పారు. అది కూడా అబద్ధం, ఎందుకంటే నేను షూలు వేసుకొని వెళ్ళా, కానీ నాకైతే ఆ టైప్ ఏమి అనిపించలేదు. సో యూట్యూబర్స్ కూడా మీకు వ్యూస్ గురించి ఏది పడితే అది అబద్ధాలు చెప్పడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను మీ వీడియోలు చూసి అక్కడ ఎలాగే ఉంటుందని చెప్పేసి నేను వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చి అడిగితే అది కరెక్ట్ కాదని చెప్తున్నారు. సో ఇన్ఫర్మేషన్ అయితే మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ అవ్వద్దు. అండ్ ఇంకోటి ఆ పేర్లు కూడా, ఇది జందగాడ పీకో హర్మకొండ పీకో కాదు, ఇది సీతమ్మ పర్వతం. కేవలం యూట్యూబర్స్ దీని పేరు మార్చేశారంట. అంటే ఇక్కడ వాళ్ళు కూడా అదే ఫీల్ అవుతున్నారు, పేరు మార్చేశారన్న, అసలు ఇది వేరే పేరు అని చెప్పేసి వాళ్ళు చెప్పమన్నారు. ఇది సీతమ్మ పర్వతం, జందగాడ పీక్ అయితే కాదు. ఈస్టర్న్ ఘాట్స్ హైయెస్ట్ పీక్ పేరు సీతమ్మ పర్వతం, మీరు అదే గుర్తుపెట్టుకోవాలి.
ఇలా ఇక్కడ లూజ్ స్టోన్స్ చూడండి అలా కదిలిపోతే మనం స్టెప్ ఎక్కడ వేస్తున్నామో రాయి ఎలాంటి రాయి చూసుకుని వేయాలి. ఒకలా జాగ్రత్తగా అడిగైపోతే డైరెక్ట్ అలా వెళ్ళిపోతాం అనమాట. సో కరెక్ట్గా ఏ స్టోన్ ఎలాంటి మట్టిలో ఇరికిపోయిన స్టోన్కి మనం బ్యాలెన్స్ తీసుకోవాలి. ఎలాంటి స్టోన్కి తీసుకున్నామంటే అది వెళ్ళిపోతుంది. అండ్ ఇదేదో చెట్టు వెరైటీగా ఉంది. ఇక్కడ వీళ్ళకి కూడా నేమ్ తెలియదు అంట. ఈ పువ్వులు ఈ వెరైటీగా ఉన్నాయి, బెల్స్ లాగా ఉన్నాయి పువ్వులు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ మీరు చూసుకుంటున్నట్టే ఈ చెట్టు ఉంది కదా, ఇది అడ్డపెక్కల చెట్టు అంటారు. వీటికి అడ్డపెక్కలు పిక్కలు లాంటివి, బీన్స్ పిక్కలు లాంటివి కాస్తే వాటితో కూర వండుకోవచ్చు. అండ్ ఈ ఆకుల్ని మనం టిఫిన్ షాప్స్ చూస్తే టిఫిన్ షాప్ దగ్గర ఇస్తర ఆకులు ఉంటాయి కదా, ఆ టైప్లో కూడా ఈ ఆకుల్ని వాడతారంట. సో ఇది ఇగో ఇక్కడైతే ఉన్నాయి. దీనికి కాయలు ఇంకా కాయలేదు. సో ఇది మ్యాటర్. మీకు ఇక్కడ పైకి వెళ్ళే దారి మధ్యలో ఓన్లీ సింగిల్గా ఒక ఇల్లు ఉంది. సో వీళ్ళు ఇక్కడ ఉంటున్నారు, అది వీళ్ళ బాత్రూమ్. అండ్ ఇందులో ఈ దడిలో కోడి పిల్లలు ఉన్నాయి. కోళ్ళు బయటకు వచ్చేస్తాయేమో, అది ఇగో కోడి పిల్లలు ఉన్నాయి. చాలా బాగుంది అసలు. సో నైట్ ఓహో నైట్ నేను ఫుడ్ ఎక్కువైపోతే వెళ్ళిపోయింది. ఇవి చూడండి ఎలా పోటీ పడి తింటున్నాయో. సో ఫుడ్కి చూడండి ఎంత డిమాండ్ ఉందో మనుషుల దగ్గర అయినా జంతువుల దగ్గర అయినా. సో ఫుడ్ అనేది మనం వేస్ట్ చేయకూడదు. మనం తినకపోయినా ఏదో జంతువుకైనా పెట్టడానికి చూడాలి. సో ఇది చూడండి ఎన్ని ప్రాణులు ఎలా కూడా ఉన్నాయో. ఏదో ఒక్కసారి పండగ వాతావరణం వచ్చినట్టు వస్తుంది. సో ఇది టమాటా ప్లాంట్. సో ఇక చూసుకుంటే ఇదంతా టమాటో ఫార్మింగ్ చేస్తున్న ల్యాండ్ అనమాట. ఇది ఇంకా జస్ట్ ఇలా నాటినట్టు ఉన్నారు, ఇంకా పూర్తిగా రాలేదు. ఎక్కడైనా కంప్లీట్గా ఏమైనా పెద్ద ఉంటే అవి చూపిస్తాం. ఇందాక మనం పైన ఒక సింగిల్ ఇల్లు చూసాం కదా, వాళ్ళు చేస్తున్న ఫార్మింగ్ ఇదంతా. అరటి చెట్లు అది చాలా బాగుంది. అది అక్కడ ఇల్లు సింగిల్ ఒక ఇల్లు ఉంది కదా, సో వాళ్ళు చేస్తున్న కల్టివేషన్ అనమాట ఇదంతా. చేపల భలేగా ఉన్నాయి వెరైటీగా. ఈ టైప్ చేపలు చూడలేదు రెండు ఎప్పుడు. విత్తనాల్లాగా ఉన్నాయి. ఇక్కడ ఈ వెరైటీగా ఉన్నాయి. ఈ చేపలు కాదు, చూస్తే ఇగో ఇక్కడ మరి ఫంగస్ అవి తింటాయేమో. ఇది మరి వీటిని ఏమంటారో, నేనైతే ఈ టైపు ఎప్పుడు చూడలా. చాలా వెరైటీగా ఉన్నాయి. ఇది 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 ఒక రకమైన ఆకుకూర అంట. పేరేంటో వీళ్ళకి కూడా సరిగ్గా ఐడియా లేదు, కానీ వీళ్ళు కూడా ఇదేదో ఆకుకూర అంటారు. పిక్కలేవో వస్తాయంట, దీన్ని వండుకొని తింటారంట. చాలా వెరైటీగా ఉంది కలర్. అది చూసుకుంటే రెడ్ కలర్గా భలే ఉంది. ఇది ముదిరిపోయింది అనుకుంటా, అంటే లేతగా ఉన్నప్పుడు ఉంటే బాగుండు. ఏం లేవు, ఇగో ఇవన్నీ ఎండిపోయాయి ఆకులు చెట్లు. చాలా నేను ఈ ఊర్లోకి వచ్చాక నేను చూడలేను, చాలా చూశాను, చాలా తెలిసే కూడా నాకు. ఇక్కడ ఇప్పుడు సాయంత్రం మళ్ళీ ఎక్కుతావు అయితే పైకి. ఇక ఈరోజు మళ్ళీ కస్టమర్స్ వస్తున్నారంటే ఎవరు హైదరాబాద్ నుంచి. పాపం మీ కుర్రాళ్ళు మళ్ళీ వెళ్తారు ఇప్పుడు. నిజంగా వీళ్ళు ఓపికకి మెచ్చుకోవాలి. ఎంత ఇన్ని సెల్యూట్లు కొట్టినా మనం చాలా తక్కువే. చూడండి ఇలా లగేజీలు పట్టుకొని కనబడుతున్న కొండ, ఆ కొండ మీదకి ఇప్పుడే వస్తున్నారు. ఇంకా రిటర్న్ ఇంకా కంప్లీట్గా వెళ్ళలేదు, మళ్ళీ ఓ బేరం తగ్గలేదు, మళ్ళీ పైకి వెళ్ళాలి. నిజంగా చాలా గ్రేట్. ఈ లేకపోతే అసలు మనకి టూరిజం, ఇక్కడ టూరిజం అయితే కంప్లీట్ ఏమీ ఉండదు. ఇక్కడ ప్రతి కుర్రోడు కూడా, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయితే డెవలప్ చేసుకున్నారు ఈ టూరిజం వల్ల. ఓ విధంగా దాన్ని బయట పాడు చేయకుండా వీళ్ళ దగ్గరుండి తీసుకెళ్ళి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ చాలా బాగా చేస్తున్నారు. వీళ్ళు బేసిక్గా చెప్పాలంటే వీళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. అండ్ వీళ్ళు చాలా ఆర్గానిక్గా ఉన్నారు అనమాట. వీళ్ళు పండించే ఫుడ్ అంతా చూసాను, చాలా ఆర్గానిక్గా ఉంది. అలాగే వీళ్ళ మనసులు కూడా చాలా ఆర్గానిక్గా ఉన్నాయి. అతిథి దేవోభవ అంటారు కదా, సో అతిథి వచ్చారని చెప్పేసి వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళి పైకి వెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా కిందకు వచ్చిన వరకు వీళ్ళు మన వెనకాతలే ఉంటారు. సో వీళ్ళు అంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు.
సో అది ఈ ఊరికి ఉన్న హిస్టరీ అనమాట. అండ్ ఇగో ఈ భయ్యాలు నిజంగా హెల్ప్ చేయడం వల్లే నేను అక్కడికి వెళ్ళి రాగలిగాను. అండ్ భయ్యకి చాలా థ్యాంక్స్. ముందు ఈ బ్రదర్ నాకు చాలా హెల్ప్ చేశారు. ఫుడ్ విషయం కానీ ఏ విషయంలోనైనా నాకు ఎక్కడ లోటు లేకుండా, అసలు ఏ కష్టం, అంత హైట్కి వెళ్ళి వచ్చినా నాకేం కష్టం కనిపించలేదు. ఈ ఊరు కుర్రోళ్ళు మాత్రం మనం కంప్లీట్ ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. వీళ్ళు చెప్పిన మాటలు కూడా మనం వినాలి. అండ్ ఇది వీళ్ళు వాలీబాల్ కోర్ట్, ఇక్కడ టోర్నమెంట్లో అయితే అన్నీ ఆడుకుంటుంటారు కూడా. ఇగో అందరూ మనకి చాలా ఫ్రెండ్లీ అయిపోయారు ఇక్కడ. నిజంగా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు ఇక్కడ అందరూ కూడా. మనకి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో మనం వీళ్ళకి సపోర్ట్ చేస్తూ వీళ్ళు హెల్ప్ చేస్తే వీళ్ళు డెవలప్ అవుతారు, మనకి ఎంజాయ్మెంట్ వస్తుంది. సో మనం ఇలాంటి వాళ్ళు మనం ఇంకా ఎంకరేజ్ చేయాలి. సో అందరూ రావాలి ఈ ప్లేస్కి వచ్చి, అందరూ ఖచ్చితంగా ఇది ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో ఎలా అయితే వీళ్ళు ఈ ఊరిని, వీళ్ళ సాంప్రదాయాన్ని, ఆ పర్వతాన్ని ఎలా అయితే చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారో, వీటితో పాటు మనది కూడా అదే బాధ్యత. అంటే ఈ పర్వతం అనే కాదు, ఎక్కడైనా మనం నేచర్ని ఎప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. ఎక్కడికి వెళ్ళినా ప్లాస్టిక్ కానీ ఏది బాటిల్స్ అనేది మనం ఎక్కడ బయట ఉంచకూడదు. సో ఇది ప్రతి ఒక్కరు వీళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. సిటీలో ఉండి మనం ఏదో చదువుకుంటాం కానీ మనం ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటాం. నేనైతే ఈ 2 daysలో వీళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. వచ్చిన వాళ్ళతో ఎంత ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా వీళ్ళు చూసుకునే విధానం కానీ, అక్కడ వీళ్ళు పైన వీళ్ళు అంత నీట్గా ఉంచారో చాలా నీట్గా ఉంది. మీరు చూస్తే వీడియోస్లో ఆల్రెడీ చూసే ఉంటారు. అక్కడ కుర్చీలు చాలా బాగుంది అనమాట. సో వీళ్ళలాగే మనం కూడా చాలా జాగ్రత్తగా ఈ నేచర్ని కాపాడుకోవాలి. సో అందరూ దీన్ని అవేర్నెస్ క్రియేట్ చేసుకుంటూ దీన్ని ఒక ఐడియా దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ నుంచి మీరు ఎక్కడ టూరిజం వెళ్ళినా ఇవన్నీ మీరు ఫాలో అవుతారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో అంతవరకు జై హింద్.